హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ నుంచి నోటిఫికేషన్ విడుదలవడం జరిగింది. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉంది. అర్హత ఉండే ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ క్లిక్ చేసి ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ ఉద్యోగాల సమాచారం ఎవరికైనా ఉపయోగపడవచ్చు అని మీకు అనిపించినట్లయితే మీకు తెలిసినటువంటి వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేసి హెల్ప్ చేయండి. మరి తాజా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూద్దాం. ఈ నోటిఫికేషన్ అనేది విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ నుంచి విడుదల చేయడం అయితే జరిగింది. నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో మొత్తం పోస్టులు అనేవి 14 ఉంటే ఇందులో జూనియర్ అసిస్టెంట్ అనే పోస్టులు అనేవి 10 వేకెన్సీస్ ఉండడం జరిగింది. అలాగే ల్యాబ్ అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఒక పోస్ట్ ఉంది. అలాగే కెమికల్ ఇంజనీరింగ్లో ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి ఉంది. కంప్యూటర్ సైన్స్లో ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి ఉంది. కెమిస్ట్రీలో ల్యాబ్ అసిస్టెంట్ పోస్టు మరొక పోస్ట్ ఉండడం జరిగింది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 30 ఇయర్స్ వరకు కూడా ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. సెలెక్ట్ అయిన వాళ్ళకి 32,000 నుంచి 35,000 మధ్య శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్తో పాటుగా మిగతా డీటెయిల్స్ అయితే చూద్దాం. అయితే ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు మార్చి 15వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేశారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు 55%తో బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే 2 ఇయర్స్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్పారు. ఆ ఎక్స్పీరియన్స్ అనేది అడ్మినిస్ట్రేటివ్ హ్యాండ్లింగ్లో లేదా ఫైనాన్స్లో లేదా స్టోర్స్ అండ్ పర్చేజ్లో లేదా ఎస్టాబ్లిష్మెంట్ మ్యాటర్స్లో ఉన్నట్లయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అదేవిధంగా కంప్యూటర్ ఆఫీస్కి సంబంధించిన అప్లికేషన్స్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ వంటివి వచ్చినట్లయితే వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. ఇక ల్యాబ్ అసిస్టెంట్ అనే జాబ్స్ కూడా ఉన్నాయి. వీటికి చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ అనేది ఇంజనీరింగ్లో 55% ఆఫ్ మార్క్స్తో రిలివెంట్ డిసిప్లిన్లో పూర్తి చేసి ఉండాలి. అలాగే వీళ్ళకి ఈ బీటెక్ క్వాలిఫికేషన్ వాళ్ళకి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది. ఇక డిప్లొమా కూడా రిలివెంట్ డిసిప్లిన్లో చేస్తుంటే 3 ఇయర్స్ డిప్లొమా, వాళ్ళు కూడా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి. అదే ఐటీఐ క్వాలిఫికేషన్ అనేది రిలివెంట్ ట్రేడ్స్లో ఉంటే వారికి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పారు. అలాగే కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్ సంబంధించి ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్కి సంబంధించినటువంటి స్కిల్స్ కూడా ఉండాలని చెప్తున్నారు. అయితే ఈ యొక్క కోర్సెస్ అనేవి ఎలాంటి డిసిప్లిన్స్లో చేయాలి అంటే మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కెమిస్ట్రీ వంటి రంగాల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలను ప్రస్తుతానికి కాంట్రాక్ట్ పద్ధతిలో 2 సంవత్సరాల కాలానికి భర్తీ చేస్తున్నారు. అయితే 1+1 అంటే ప్రతిసారి కూడా 1 సంవత్సరం చొప్పున పొడిగించుతూ పోవడం జరుగుతుంది. శాలరీ చెప్పాను కదా, 32,000 నుంచి 35,000 మధ్య అయితే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా 3% యాన్యువల్ ఇంక్రిమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటుగా ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటివి కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎంపికైన వారికి ఒక క్యాలెండర్ ఇయర్లో 8 డేస్ వరకు కూడా లీవ్స్ ఇస్తారు. మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటుగా మెడికల్ ఇన్సూరెన్స్ అయితే ఒక 5 lakhs వరకు ఉంటుందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉండదు అని కూడా మనకి నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి జాబ్స్కి అప్లై చేసేటువంటి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే వారికి ఫీజు అయితే లేదు. మిగతా యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే
రూ. 100 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేశారు. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి 100 మార్క్స్తో సెలక్షన్ అయితే ఉంటుంది. ఇందులో స్టేజ్ 1లో స్క్రీనింగ్ టెస్ట్, స్టేజ్ 2లో రిటర్న్ టెస్ట్ మరియు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ల్యాబ్ అసిస్టెంట్ జాబ్స్కి ట్రేడ్ టెస్ట్ అనేది 100 మార్క్స్కి ఉంటుంది. అలాగే స్టేజ్ 2 అనేది రిటర్న్ టెస్ట్ మరియు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది చూసుకుంటే 100 మార్క్స్కి ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనకి ఈ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకోండి. ఈ ఉద్యోగాల నోటిఫికేషన్కి డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత మార్చి 31వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.